खतरनाक कॉमेडी शो। एक दो तीन सखी प्रिया నిన్నే मैंने प्यार किया అది చాలా గ్లామరస్ గా ఇస్తున్నావు ఈ గెటప్. ఎక్కడో చూసిన జ్ఞాపకం. మొగుళ్ళు పక్కన పెట్టుకుని ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎప్పుడో కలిసిన జ్ఞాపకం అంటావేంటే? నువ్వు అలా అంటే నేను కాకుండా నీకు ఎవరు ఉన్నారు అనుకోరు వాళ్ళు. పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కదా. తిరణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ భజన చేయాల్సిన అవసరం లేదే. కొంతమంది ముందే వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, కొంతమంది చివరిలో వెళ్ళి ప్రసాదం తిని వస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటావే నన్ను? ఆ పక్కింట్లో చూడండి, రోజు ఒక మంచం పెరుగుతుంది. ఆ పక్కింట్లో ఉన్నది తిరుపతి ప్రకాశే. ఏం పీకన అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే చాలు ఇరిగిపోతాయి. పెళ్ళైన 3 రాత్రులు బాగానే ఉన్నారుగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదో తెలుసా అండి మా కాపురం? రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, అలా ఉండేది. కొన్నాళ్ళకి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? నువ్వు పుట్టింటికి పోతే చూడాలనుందే పెళ్ళామా, మా ఫ్రెండ్స్ ని పిలిచి తాగాలనుందే పెళ్ళామా. నిన్ను చీపురుతోనే కొట్టాలనుంది మొగుడా, నీ విపంతో వాతాలు చూడాలనుంది మొగుడా. మళ్ళీ వస్తా. మీకే కాదు మాకు కూడా వచ్చి పాటలు. అబ్బో అయినా రోజక్క ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పడతారో ఇప్పుడు నేను చూస్తాను కదా, చూడండి. ఏంటి ఇది? చెత్తకుండి చిత్తూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటి? ఏంటండి మిమ్మల్ని ఇంత బాగా పొగిడితేనండి కుక్కతో పోలుస్తారు. ఓ పొగిడావా? ఇక నువ్వు చూస్తూ ఉండు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏమండి మీరు ఆ పక్కన ఈ పక్కన పడుకోవడానిక ఇంత మంచి సాంగ్ వేసింది? అయినా మీరు ఏం చేస్తే లొంగుతారు? ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏదైనా పడుకుంటా డిసైడ్ అయ్యాడు. ఏమండి నేను ఇటు పిలుస్తుంటే అటు వెళ్తున్నారేంటి? ఎక్కడ నెగ్గాలో కాదు లక్ష్మి, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి కోసుకొని పూసుకుందంట. పడుకో. ఏమండి టైం ఎంత అయిందండి? మార్నింగ్ 4 o'clock అయింది. 4 అయిందా? ఆ. ఏమండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకోవాలండి. నీ బావా? మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు బావ ఉన్నాడని. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్ల మిలియన్లండి. 1,00,000 కోట్లకి మిలియనీర్ రాడు. అవునండి. నువ్వు నా పిల్లానివి కాదు, నేను నీ మగుణ్ణి కాదు. అదేంటండి? పిచ్చిదానే, నువ్వు వాడి దగ్గర ఇంకా పెళ్లి కాలేదన్నట్టు నటించావు అనుకో, 1,00,000 కోట్లు మనం వెనకేసుకోవచ్చు. నీచుడా. ప్లాన్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? నువ్వు నా అస్టెంట్ అని చెప్తాను కదా. ఇది ముందే ప్రిపేర్ అయినట్టుంది. వచ్చేసాం. సెర్చా? మీరు ఏం వెతికినా కసిగానే వెతుకుతారు అనుకుంటా. బాస్ ఇస్ కమింగ్. రాజు కోట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను కోట్ వేసుకుందా? రాజుగానే కోటేసుకుంది. రండి సార్, సర్వ రోగ వల్లభునికి స్వదేశాగమనం. ఒక్కసారి మీరు పడుకుంటారా? దేనికి? ప్లీజ్ పడుకోండి ప్లీజ్. ఓకే. వెల్కమ్ టు ఇండియా. ఏంటి ఇలా కూడా ఇస్తారా? మీకు అలా ఇస్తేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి మాకు. వాడే క్రికెటర్లో పెట్టుకునే గార్డ్ లాగా ఉన్నాడు. వీడికి మళ్ళీ బాడీ గార్డులు మీరంతా.
మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. మంచివాడు ముందు మోసపోతాడు, చెడ్డవాడు నేల ముదిరిపోతాడు. ఇండియాలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా మా బాస్ అని చెప్పి ఎదురు చూస్తున్నారా చాలా మంది. అవునవును, కాటి కాపర్లో కుండ కొట్టే వాళ్ళు అందరు ఎదురు చూస్తున్నారు. బావా వద్దు బావా. ఎవరు నువ్వు? నేను బావా. లక్ష్మి. రాజుకి ఈ సాంగ్ తప్ప ఏ సాంగ్ వర్క్ ఇంకా పెళ్లి చేసుకోలేదు బావా. చాలా లేట్ చేసావు. చాలా లేట్ కదరా, జీవితకాలం లేట్ చేసావు. అవసరం ఆయుడు. అతనేం చేయొద్దు బావా. మీరు వచ్చేంత వరకు నన్ను జాగ్రత్తగా కాపాడిన బాడీ గార్డ్ బావా. నిన్ను తాకుతుంటే నా అనువు కదులుతుంది. వాడి చేతులు ఏదైనా తాళం గుర్తు పెట్టండి, కదలకుండా ఉంటది. ఇక్కడ ఏం వద్దు బావా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గూగుల్ మ్యాప్ చెక్ మొత్తం అంతా చెక్ చేయి. మ్యాప్ చెక్ చేయబోయే అలవాట్లు వేరే వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్కి వెళ్ళి పెడతారు బాబు. హౌస్కి వెళ్ళిపోదాం. పదండి బావా. ఏంటిది? బహుశా ఇది అమెరికాలో దీన్ని బాత్రూమ్ అంటారు తెలిసిన. ఇది ఫేసా, మా ఊర్లో దీన్ని దిష్టిపోమంటారు తెలుసా? ఓకే నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి మరి పేషెంట్లకి. అవును లక్ష్మి, బావా మనం విడిపోయిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకం ఏమైనా నీకు గుర్తుందా? ఆ రోజు ఆవిడ ఇసుకలో ఇల్లు కడతండగా మీరు చేతిలో కర్ర పట్టుకొని వచ్చి సూర్యుడా ఏం కడతన్నావురా అన్నారు, గుర్తుందా? అప్పుడా? అది చిన్నప్పుడా? మీకు అదే చిన్నప్పుడు. మాట్లాడుతుండే బావా. ల్యాప్టాప్ తేలదా? మా బాస్ గ్రీన్ టీ తాగడు, బ్లాక్ టీ తాగుతాడు. ఓ అవునా, ఒక సిప్పేరా. బ్లాక్ టీ. బావా నీకు చిన్నప్పుడు నా చేత గోరుముద్ర తినిపించేదానికి గుర్తుందా? అయినా మీరు ఇంత సంపాదించారు కదండి, మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎంత సంపాదింతే ఏముందయ్యా, మనిషికి కావాల్సింది 6 అడుగులు కదా. మీకు 3 అడుగులు చాలండి. దేనికి? ఆల్రెడీ 3 అడుగులు ముడుచుకుపోయారుగా. మా బాస్ సంపాదించిన కొలవడానికి లెక్కలు చాలు, మంచితనం కొలవడానికి మాటలు చాలు. నీ చుట్టుకొలత కొలవడానికి టేపులు చాలు. టైం హో గయా. జిమ్ కి వెళ్ళే టైం అయింది. ఓకే. జిమ్ చేసే టవల్ కావాలి. ఇదేంటి దీపం తెచ్చా? వాడు జిమ్ చేసేకి ఇదే అవసరం ఉంటది అనుకున్నా నేను. సరే బాబా. ఓకే బాగా రాత్రి అయింది, ఇంకా పడుకుందాం. బాడీ గార్డ్ మీరు పడుకోండి. బాత్రూమ్ మరదలో పడుకునే టైం అయింది. నేను పరుపు తెస్తా, నువ్వు దిండుతే. నేను పూలు తెస్తా, నువ్వు పర్ఫ్యూమ్ తే. నేను గుణపం తెస్తాను, నువ్వు దాని మీద కూర్చో. ఏమండి, మా బాస్ పడుకునే ముందు పూలు దగ్గర ఉంటాం అలవాటు. వెళ్ళి పూలు పట్టురండి. పూలు లేకపోతే పడుకోడా? పడుకోడు. మామూలుగా 3 వస్తే మల్లెపూలు ఇస్తారు, డౌట్ వస్తే మల్లెపూలు చల్లుతారు. పడుకోండి. ఏమే మొత్తం పడుకున్నారు. 1,00,000 కోట్ల బిలియనీర్ అంటే మినిమం డైమండ్లు నక్లీజులు మొత్తం ఉంటాయి అనుకుంటా దాంట్లో. చెక్ చేయాలి. మందులు ఏంటి రయ్యి? నేను రోజు రెగ్యులర్ గా వాడే మందులండి. 1,00,000 కోట్ల బిలియనీర్ అన్నారు కదరా. నేను అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్ చేస్తానండి. వీళ్ళంతా నా అసిస్టెంట్లండి. ఇండియా వస్తున్నాం కదా, చిన్న బిల్డప్ ఇద్దాం మా మరదల దగ్గరనే వచ్చానండి. ఏమండి? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టరా. తుమ్మెద తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా.
ఓపెనింగ్ డాన్స్ అయినా ఏ అనసూయతోనే చేయవయ్యా. ఆయన గణపతి అందంగా నీ ఉన్నాడు. గణపతి తప్ప ఎవరు రచ్చట్లేదా డాన్స్ చేస్తారు ఈ పక్కన? అనసూయ కొంచెం హెల్ప్ చేస్తా ఓపెనింగ్ డాన్స్. ఒకసారి వేసేసారు. యా ఆ డాన్స్ చేసినప్పుడు మనం ట్రెండింగ్ లో ఉన్నాం. అన్ని మన్మథ చర్యలేనే, నా మీద పడిపోవాలని, నన్ను నలిపేయాలని. అబ్బా నిన్ను చూస్తే వచ్చేది మన్మథ చర్యలు కాదే, ఉన్మాద చర్యలు. నిన్ను పొడి చేయాలని, చంపేయాలని, ఇలాంటివన్నీ వస్తుంటాయి మాకు. అయ్యో అగ్గిపుల్ల పడిపోయిందండి. ఆహా దీని పొదుపు తగలయ్యా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో పొదుపు చేస్తది అంటే మంచిదే కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నా. గడ్డం తీసుకోవడానికి కూడా కత్తి పట్టవాడమంటుందండి ఇది. కొంచెం కొంచెం ఆదా చేస్తే కదండి రేపు లాభ పడేది. నీలాంటిదే ఐశ్వర్యాలు కలగాలని ఇంటి నిండా ఐశ్వర్యరాయ్ ఫోటోలు పెట్టిందంట. 8 ఐశ్వర్యాలు పెట్టిందా? భార్య అంటే మామూలుగా భర్తలో సగం అంటారు కదండి, కానీ ఇక్కడ మొత్తం రివర్స్. అది 100 ఉంటే నేను 50 ఉన్నా. ఏంటండి మరి లేకపోతే ఏంటి? పొరపాటు ఎప్పుడైనా అగ్గు చేసుకోవాలని ఇటు వెళ్తా కుదరదు, ఇటు వెళ్తా కుదరదు, ఇటు వెళ్తా కుదరదు. ఏదో పెద్ద పాము పుట్ట చుట్టూరు ప్రదక్షిణలు చేసినట్టే ఉంటది, కానీ అగ్గు చేసుకున్నట్టు ఎక్కడ అనిపించదు నాకు. ప్రేమించినప్పుడు బాగానే ఉన్నారు కదండి, ఇప్పుడేమైందండి మీకు? ప్రేమకి పెళ్లికి చాలా తేడా ఉంది. ప్రేమ అంటే వానొచ్చానంటే వరదొస్తది, ఆ సాంగ్ కి వాన 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 ఈ సాంగ్ కి ఉన్నంత తేడా ఉంది. అలా అంటాడు కానండి, నేనంటే చాలా ప్రేమ అండి. నా ప్రేమని ఇలా చాపలా పరిస్తే మీరు ఏం చేస్తారండి? ఆ చేపలో నిన్ను జుట్టి సముద్రంలో పడేస్తానే. ఎప్పుడు ఇలాగే అంటారులే. నేను ఓనర్గా ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తానే. వెళ్ళు. ఓనర్ ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తుందంట. ఏంటి ఓనర్ ఆవిడ దగ్గరికి వెళ్తే ఓనర్ నా దగ్గరికి ఏంటే సుబ్బారావు గారు ఏం చేస్తున్నారు? వీడికి జన్మకి సిగ్గు రాదు అనే ఒక నాటకం ప్రాక్టీస్ చేస్తాను. ఈలోగా మీరు వచ్చారు. అయినా మా ఇంట్లో అద్దుకుంటున్నారు, ఏంటి మాసిన బట్టలు మీరు ఏంటండి నవ్వుతారేంటండి? మీరు మాసిపోవటం గురించి మాట్లాడుతుంటే నవ్వు వచ్చిందిలే. మనిషే మార్చిపోయాడా? సర్లేగానండి, రెంట్ ఎప్పుడు కడతారు? రెంట్ ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు సెప్టెంబరా? సెప్టెంబర్ తర్వాత జులై వస్తుంది కదా, జులైలో కట్టేస్తా. మాటలు కడతారా? కట్టేస్తారుగా బాబు. మంచోళ్ళు మీరు. ఏ నెల తర్వాత ఏ నెల వస్తుందో తెలియదు, నెల తక్కువ ఏదో. ఊర్లో గారడి జరుగుతుందటండి, చూద్దాం పదండి. గారడీ జరుగుతుందా? అవునండి. దీనికైతే నేను తీసుకెళ్తాను పద. ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుంటానండి. అవును, వెళ్ళేటప్పుడు ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకుంటా ఏమొస్తుంది? మీ నుండి మీ కష్టాలు దూరంగా జరగాలని, మీరు నాకు దగ్గరగా జరగాలని కోరుకుంటానండి. ఇవి రెండు అస్సలు జరగవే. ఏమండి? నువ్వు నాకు దగ్గరగా ఉంటే కష్టాలు దూరం ఎలా అవుతాయి? చెప్పేదేనండి, చాలా ఖర్చు పెట్టి మరి గాడి ప్రోగ్రామ్ పెట్టించాను. ఎవరు అల్లరి చేయకండి, అమ్మోళ్ళ నుంచోండి. రామారావు గారు ఇక్కడ కూడా మీరేనా? ఏదండి మనమే పెట్టించామండి గారడి. ఎందుకండి? డబ్బులు పడున్నాయి ఇంట్లో, ఇంటి నిండా, ఎందుకు ఇలాంటివి చేపిస్తా ఉంటే. నీలాంటోడే డబ్బులు బాగా ఉన్నాయని శోభనం గదిలో ఆర్కెస్ట్రా పెట్టించాడంట. పిలిపించండి. ఎక్కడున్నారే? మా గారడీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటాయి. తెలుసు సార్, మీ గారడీ వీడియోలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడికే వచ్చినాయి, మీరు ఎక్కడుంటే మేము అక్కడికి వస్తాయి. అయినా మీ వినోదం కొరకు మేము ఏదైనా చేస్తాయి. అవునవును, మా వినోదం కోసం మీరు వినోదగాన్ని కూడా వదలయి. మేము ఇదంతా జానడు పొట్ట కోసం చేస్తున్నాయి, మీకు ఏం తెలుసు? మీరు ఇదంతా మూరెడు మల్లెపూల కోసం చేస్తున్నాయి, మాకు తెలుసు. ఇప్పుడు మీకోసం మా ఉప్పలు కుప్పలు వస్తున్నాయి. కోరుకున్న కుర్రవాడా, కోడి వచ్చ సందకాడా, ఎమ్మో 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 బొక్క కందే. మరీ టీనేజ్ పిల్లలు తెచ్చారంటే ఒప్పులు కుప్పలనో ఈ కుక్కలు కొరికేసిన చెప్పుల్లో ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మాకి కొండపల్లి బొమ్మ ఉంది. మామూలుగా బ్రహ్మదేవుడు ఒక మట్టి పిసికి మనిషి బొమ్మగా చేస్తాడు, కానీ వీళ్ళ మాత్రం పిసికి 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 బొమ్మను చేయటం మర్చిపోయాడు. ఇప్పుడు చూడండి బాబు, ఈ తాడు ఉన్నదే కదా, మాకి ఈ తాడు మీద నడుస్తాది. ఆ తర్వాత మిమ్మల్ని పాడే మీద పరుస్తాది. చూడండి బాబు చూడండి, ఇప్పుడు మీ సారంగి రింగులో దూరుతుంది. బొంగులేంటి ఎదురు బొంగులేం దొరతావు నువ్వు. చూడండి బాబు చూడండి అమ్మ, నాలాగా అందంగా సన్నంగా నాజుగుగా కావాలంటే మీరు ఏమి చేయాలి? మలేరియా జాండీస్ ఒకేసారి అటాక్ చేయాలి.
అప్పుడే మీలాగా సన్నగా నాజుగా అవుతాం. మీరు ఈ సారంగిని చూస్తే జలస్ వస్తుంది. మామూలు జలస్ కాదు, లాలా జలస్. చూడండి బాబు చూడండి, ఇప్పుడు ఈ పావురాన్ని నేను కాకిలా మారుస్తా. పావురాన్ని కాకిలా మాత్రం కాదు, ఈ కాకిని పావురంలా మార్చండి. మీకు ఇక్కడ చూసినట్లయితే 2 కోతులు ఉన్నాయి, మీరు అది గుర్తించాలి. మీరు బాగా గుర్తించాలి, అక్కడ మొత్తం 4 కోతులు ఉన్నాయి. చూడండి బాబు చూడండి, మాది బుట్టలో పెద్ద పాము ఉన్నాయి, బయటికి వచ్చినదంటే కాటు వేస్తాయి. కాటేసినా మీకంటే తక్కువే వేస్తాయి. ఇక్కడ నేను ఒక గారెడి చేస్తాయి, ఇక్కడ మీ ఈవిడ్ని దాచి పెడతాయి. వాళ్ళ ఆయన మిమ్మల్ని కోసి పెడతాయి. ఇప్పుడు చూడండి బాబు, అందరూ చూడండి, నాకి దుప్పడే పరిస్తున్నాడు, నాకి మొగుడు. ఎవరైనా ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు. జాతస్య ధ్రువో మృత్యుః. ఈడెవడు ఇలా తగులుకున్నాడు మనల్ని? ఇదంతా వద్దు గాని నువ్వు ఈ దుప్పటి కప్పుకోరా. నువ్వు ఈ దుప్పట్లో దూరినా సరే అన్ని చెప్పుతున్నావంటే ఏది మహిమ? ఈ డుంబు గాని ఒక్కసారి పక్కకి తీసుకెళ్ళు, ఇలా బండారం నేను బయట పెడతా. తీసుకెళ్ళి. అరే ఓ డింబు, గురు, నాకు ఇన్ని విద్యలు వచ్చాయంటే ఏది కారణం? గూగుల్ మహిమ. యూట్యూబ్ మహిమ. డింబు, గుర్రు గుర్రు, మా సారంగి మనసులో ఏమున్నాయి? ఎప్పుడెప్పుడు పోతాననే భయం ఉన్నాయి. తన బ్యాగులో ఏమున్నాయి? బలానికి టానిక్లు ఉన్నాయి. మా చిత్రాంగి తల్లో ఏమున్నాయి? పేను కొరకు వ్యాధి ఉన్నాయి. నీకేం చెప్పాను? అన్ని చెప్పి పెట్టాను కదా. ఏం చెప్పావు రామారావు గారు? చెప్పానా ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్ అని చెప్పానా? చూడండి బాబు, తావీజ్ మై మామ డింబుగా నీ లోపలాడితే వీడెవడో బొంబుగాడు వచ్చాడు. అది నిజమే. క్షణం ఎవడైనా తావీధులు గీవిధులు నమ్మాడో తాట తెస్తా. పదండి. కామెడీ షో. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ. తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. మధ్యలో పొగేసేమేంటి? ఈ తెల్ల చీర చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడెప్పుడు పోతానని నువ్వు వెయిట్ చేస్తాను అనిపిస్తుంది. శాంతి, ఏంటండి? 5 సంవత్సరాల క్రితం మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా మన పెళ్ళే కాలేదు కదండి. అందుకే ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఏంటి విషయం? అది వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అస్సలు పట్టుకున్న చేయి వదలట్లా. చెయ్యి వదిలితే షాపింగ్లకి వెళ్తుంది. మీరు షాపింగ్లు చేయరు, కాపురు చేయరు. అబ్బా చెప్పిందిలే. ఏమంటాయ్, నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ అందరికి మనిషికి 4 చొప్పున పిల్లలు పుట్టారు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ప్రపంచంలో పని లేని ఎదవలంతా జనాభాని పెంచే పనిలో ఉన్నారని అర్థం అవుతుంది. మన పిల్లల గురించి ఏంటండి? పిల్లల కండం ఒక గేమ్ షో లాంటిదే. టీవీ చూసేవాడికి ఈజీగానే ఉంటది, హాట్ సీట్ లో కూర్చున్నవాడికి అర్థమైంది అసలు బాధ. అదేంటండి, ప్రేమించినప్పుడు బాగానే ఉన్నారుగా, పెళ్ళైన తర్వాత ఏమైంది మీకు? ప్రేమకి పెళ్లికి చాలా తేడా ఉంది శాంతి. ఏంటండి అది? ప్రేమ అంటే పర్సులో నుంచి ఒక 100 తీసి ఖర్చు పెట్టడం, మరి పెళ్ళంటే పరిసే లాక్కోవటం. ఏమండోయ్, మీరు ఇన్ని నీతి మాటలు చెప్తున్నారు కానీ మరి భార్యని గుండెలో పెట్టి చూసుకోవాలి మీకు తెలీదా? మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే మా గుండె అక్కడ గుడివాల్లో పెట్టుకోవాలా? ఇలా కొంతమంది మగాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని గుండె జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాడితో కాపురం చేయడం కంటే నేను చచ్చిపోతాను. పోతాను అంటారా కానీ వీళ్ళు ఎప్పటికీ పోరు. ఏమండోయ్, మీరు నా చావుని పరీక్షిస్తున్నారు కదా. గుండు సూత్తో పడుచుకుంటే రక్త పరీక్ష అంటారే, చావు పరీక్ష అంటారు. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని రాగి గ్లాసులో బీరు తాగిందంట. ఏమండోయ్, ఇది విషం కలిపిన కాఫీ, ఇది తాగి నేను పోతున్నా. అయ్యో ఏమండి, పోతున్నా. పాపం అది. ఓవర్ యాక్షన్ పోయింది. ఇక్కడ నుంచి ఈ ఇంటికి నేనే రాజు, నేనే మంత్రి. అంటాడా? అది మన సంగతి తెలుసు కదా. నేను తాగేసా, దానంత ఓవర్ యాక్షన్ నేను చేయలేదు, నేను కూడా పోతున్నా.
ఏమండి మీరు చచ్చిపోయి దయ్యమయ్యారండి. చచ్చిపోతే దెయ్యం అవక దంగల్ సినిమాలో అమెరికాన్ అవుతానంటే మరి అదేంటండి మీరు నన్ను చూస్తే అరవలేదు? నాకు పెద్ద తేడా కనిపించట్లేదే. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏమండి సమాధుల దగ్గరికి వచ్చామా? కనపడట్లేదు. ఇంత పెద్ద సమాధిలో మనం దెయ్యాలే చచ్చిపోయి ఎడకే వచ్చామే. అంటే ఇప్పుడు నా తలకాయ పుర్రైపోయి ఉంటుందా? చా ఊరుకో, పుర్రె మళ్ళీ పుర్రె కావటం ఏంటి? రండి రండి. ఏంట్రా ఏదో మందు సిట్టింగ్ లో ఫ్రెండ్స్ వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చినట్టు రండి రండి అని అంటున్నా. ఎవరు? ఆగు ముందు. దయ్యానువా నువ్వు? దయ్యం అంటే తల ఏమో ఎదరకుండాలి, కాళ్ళేమో వెనక్కుండాలి. తల ఎదరికి కాళ్ళు వెనక్కి పెట్టడానికి మేము డీటెన్ డాన్సర్లం కాదండి, జబర్దస్త్ కమెడియన్లం అండి. మూర్ఖుడా, అబద్ధాలు ఆడితే చంపేస్తా. ఒరే కర్రి కృష్ణ, చచ్చాక ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చాక మళ్ళీ చావటం ఏంటి? నీలాంటోడే ఏదైనా బడే కదా అని చెప్పి చేతబడికి వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడంట. అయినా ఎవడైనా ఉగ్గుపాలు తాగి పెరిగితే నువ్వేంట్రా బొగ్గుపాలు తాగి పెరిగావేంటి? ఇట్టున్నాడేంటి? ఊరుకోండి పసిబిడ్డ. పసిబిడ్డ కాదు మసిగుడ్డ. అయినా నువ్వెలా చనిపోయావురా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, అది కూడా నన్ను మోసం చేసి ఎవన్నో పెళ్లి చేసుకుంది. ఆ క్షణమే నేను చీకట్లో కలిసిపోయా. ఫస్ట్ టైం రా. ఏంటిది? చీకట్లో కలిసిపోవటం. వచ్చింది యూట్యూబ్ దయ్యం. కొత్త ఆడదయ్యం వచ్చింది, కొత్త ఆడదయ్యం వచ్చింది. రే నువ్వు ప్రాణం పోయినా నీకు ఇంకా ఈ ప్రాబ్లం పోలేదంట్రా. ఎవడైనా బియ్యం బస్తా పైన వేసుకు మోసుకొస్తా, నువ్వేంట్రా ముందు వేసుకు మోసుకొచ్చా? మొత్తం అందరం కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇక్కడ కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఏ ఆకు కదలన్నా మా దెయ్యాల రాజు రావాల్సిందే. ఇదిగోండి వేసుకోండి తొందరగా. ఏంటిది? గోలీ మార్ అన్నారు కదా సార్, అందుకే గోలీ వేసా. ఇంతకీ మీరెలా చచ్చారు? పిల్లలు కనట్లేదన్న బాధతో ఇది చచ్చింది. పోతూ పోతూ నన్ను కూడా చంపిందండి. మీరెలా చచ్చారు? సేమ్ ప్రాబ్లం రా. నాకేమో 2 పిల్లలు. ఆ పిల్లలు నాకు పుట్టారే అని అనుమానంతో మా ఆవిడ అంతమాను అడిగేవాడిని. రోకల బండ్లు ఇచ్చుకుని కొట్టింది, చచ్చి ఇక్కడికి వచ్చాను. బౌలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరగదురా, కొన్ని చోట్ల రిగ్గింగ్లు జరుగుతాయి. నాది నిర్మలమైన మనసురా. అవునవును, నిర్మలమైన మనసు, నిర్మలమ్మ గారి వయసు. అవునరా, బతుకున్నప్పుడు ఎన్నో కోరికలు ఉండేవి. అవునవును. అవేమీ తీర్చుకోకుండానే వెళ్ళిపోయాం. కాబట్టి దెయ్యాలుగైనా ఆ కోరికలు తీర్చుకుందాం రా. తీర్చుకున్నాను. నీ కోరిక ఏంటి? నా కోరిక ఏంటంటే ఇంకో యూట్యూబ్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ నా వెంట పడుతూ వీడే కావాలి వీడే కావాలి. ఆ తర్వాత వెబ్సైట్లన్నీ నీ వెంట పడుతూ ఆ వీడియో కావాలి అని. సార్ మీకు కూడా ఏదో ఉంటదిగా. నేను యూత్ హీరోని అవ్వాలనుకున్నాను. యూత్ హీరో రే, మనందరం కలిసి రాజుగారి కోరికను తీర్చేద్దాం. మరి హీరోయిన్ ఎవరిని పెడతావు? హీరోయిన్ అంటే అది మావిడ్రా. ఇక్కడికి వచ్చాక మీ ఆవిడేంటి మా ఆవిడ? ఆవిడే, అందరూ ఆవిడే. అందరికీ ఆవిడే. బతుకున్నంత కాలమే ఈ బంధాలు. అంటే మొత్తానికి నువ్వు యూత్ఫుల్ హీరో, అది హీరోయిన్. యా. నేను డైరెక్టర్ రా. నేను రైటర్. నేను రైటర్. నువ్వు రైటర్. రైటర్ సీన్ ఏంట్రా? హీరోయిన్ ఆ. విరహ వేదనతో ఆ. పరిగెట్టుకుంటూ వచ్చి రైటర్ హగ్ చేసుకుంటుంది. రైటర్ ఎందుకు వాటేసుకుంటుందిరా? అంటే సీన్ బాగా రాసాననే. సీన్ బాగా రాసావని హీరోయిన్ రైటర్. 4 పీకు. నేను రైటర్ కాదని. నీకు దైవైనా బుద్ధి రాలేదురా. నేను చెప్తారా సీను? చెప్పండి. చెప్పండి. హీరో పాక్కుంటూ వస్తాడు. హీరోయిన్ కూడా పాక్కుంటూ వచ్చి ముద్దు సీన్. యాచన చెప్పాలండి. యాక్షన్. మీరెవర్రా? హీరో ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్స్ లేరు. యాక్షన్. ఏంటిది? హీరోకి డూపుని. అది నాపు వెళ్ళిపోతాడు. హీరో డూప్ అని చెప్పేసి ముందు వెళ్ళిపోతావేట్రా? హీరో యూత్ఫుల్ హీరో అని చెప్పా కదా, వాడికి డూప్ ఏంటి? ఇప్పుడు నీకు కరెక్ట్ గా అవకాశం వచ్చే సీన్ ఇస్తారా? అయ్యవ్వండి సార్. విలన్లు హీరోయిన్ మీద అటాక్ చేస్తున్నారు. హీరో చాలా పౌరుషంగా విలన్ని మామూలుగా కొట్టకూడదురా. యూత్ఫుల్ యాక్షన్. చచ్చినోని ఇంకా చంపుతున్నారు.
ఏమైందిరా? చచ్చిపోయాడు సార్. ఎక్కడైనా చచ్చిపోతే దెయ్యాలు అవుతారు, దెయ్యాలు కూడా చచ్చిపోతాయా? నాకేం సంబంధం లేదు. నేనే దెయ్యాల దొరనే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటి అది ఈరోజు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేను కొత్త ఫోన్ కొన్నాను అనసూయ. ఓ ఏమిటో స్పెషాలిటీ? సిమ్ము లేకపోయినా మాట్లాడొచ్చు. అదెలా? పట్టుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే. ఏంటి పైకి చూస్తున్నా? ఆ కౌంటర్ నాకు కాదని అర్థం. నీలాంటిదే. పైన సీఎం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. ఇంతకీ నా లవర్ ఇంకా రాలేదు. ఎక్కడుందో ఏంటో. ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో నీ ముందుంటా. అదే రాజు నేనొచ్చేసా. సందె పొద్దుల కాడ సంపంగిన విల్ది అందగతును చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ స్టాప్. యాక్చువల్ గా ఈ పాట నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి? సంధ్య పొద్దుల కాడ సేం పంది నవ్వింది అందగత్తెను చూడ చలి జ్వరమే వచ్చింది కొవ్వు పట్టిన ఒళ్ళు ఇది తాకితే పైకెళ్ళు ఎప్పుడు తగ్గుద్దో ఏమవుద్దో. సంధ్య పొద్దుల కాడ. ఆపు లక్ష్మి. మీరు పాడారుగా. ఘంటసాల రాగానికి గంట కట్టిన ఎద్దు వేసే రంకెలకి తేడా లేదా లక్ష్మి? నా సైజులో మార్పు గమనించారా? నేను నిన్ను 0 సైజు లాగా తయారవమంటే నువ్వు సైజ్ 0లో అనుష్క లాగా తయారయ్యావు లక్ష్మి. రెండిట్లో 0 ఉందిగా. మామూలుగా మనం ప్రేమించుకోవడానికి ట్యాంకు బండికి వెళ్తాం. నేను ట్యాంకు బండినే ప్రేమించా. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లా. మరి నేను సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? నువ్వు చచ్చి అస్థి పంజరం అవ్వాలి. అప్పుడు తప్ప మీకు ఎప్పుడు సన్నగా కనపడవు నువ్వు. రాజు ఆ, ఒక్క ముద్దివ్వు పెట్టు రాజు. ఒక సైకిల్ వెళ్ళి లారీని గుద్దితే లారీకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా లక్ష్మి? ఏమి ఉండవు. మనం ముద్దు పెట్టుకున్నా అలాగే ఉంటది లక్ష్మి. చిచి, మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ రాజు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని. పుష్పక విమానం సినిమాకి డబ్బింగ్ చెప్పానని చెప్పు రాదా? నేను నిన్ను లవ్ చేయను, నువ్వు పో. ఫు. లక్ష్మి నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశవాసిని నా దాహం తీరనిది. దాహం తీరదు అన్నారుగా. లక్ష్మి దాహం అంటే ఇది కాదు లక్ష్మి. నేను చెప్పిన దాహం మన దేహాల గురించి లక్ష్మి. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావుగా. డ్రైనేజీ పక్కన పానీపూరి బండిలాగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను లక్ష్మి. దా. ఓయ్ ఏంటి ఓ అని ఉరుముతున్నావు? మరీ అంత పోజు పనికిరాద్దమ్మా. త్రిషా డైలాగు పెద్ద డేగిషా చెప్పినట్టుంది. పద లోపలికి పద. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జగమే మాయ దీపిక పదుకునేం చేసుకోవాలనుకున్నా ఓపికగా తిని పడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి మాటలన్నీ చెప్తారు. పెళ్ళి ఎన్నాళ్ళైనా సరిగా కాపురం చేయరు. ఎందుకు వాడు సుత్తి రాజేష్ అని ఒకడు ఉంటాడు, అని పిలిచి రివ్యూ రాయించవే. నీ పర్ఫార్మెన్స్ బాగుంటాడు, నా పర్ఫార్మెన్స్ వీక్ అని 0.5 రేటింగ్ ఇస్తాడు. ఆయన సినిమాలకు రాస్తారు కదా, వీటికి రాయడు కదా. యాక్చువల్ గా వీటికే రాయాలి, అనవసరంగా వాటికి రాస్తున్నాడు వాడు. ఏంటి ఈ రోజైనా మనం సరసాలు ఆడుకుందాం అండి. నీతో చేస్తే సరసాలు కదా, అవి సమరాలే. నా వల్ల కాదు, పడుకో. ఏమండి ఈ మల్లెపూలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా మూరకు 30 రూపాయలు పెట్టామనిపిస్తుంది. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఏమండి దేవలోక వాసిలా ఉందండి. ఇది దేవలోక వాసి కాదు, ఏదో గ్రహాంతర వాసి అనుకుంటా. మానవా, నన్ను ఎవరనుకున్నావు? నేను ఇంద్రుడి కూతుర్ని. నేను నరసయ్య కొడుకుని. అయితే ఏంటి? మా నాన్న ఆగ్రహిస్తే నేను మాయం చేస్తాడు. మా నాన్న ఒక పెగ్గేస్తే మీ నాన్నను కూడా మాయం చేస్తాడు. మీ భాష నన్ను ఇబ్బంది పెడుచున్నది. మీ ఫేస్ మమ్మల్ని భయపెడుచున్నది. ఒక మాట చెప్పము, నా ఫేసు శ్రీదేవి గారి మొహం ఒకలా లేదు. ఒకసారి చూడు.
మానవా, ఏమిటి ఆ వస్తువు బహు భయంకరంగా ఉన్నది? దీన్నే అర్థం అందరు. ఇది మీ లోకంలో లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మానవా, ఎవరు ఈమె? నా పెళ్ళం. పెళ్ళామని నచ్చు? మీ లోకంలో నూనెలో వేయిస్తారు కదా, అది ఇక్కడ ముందే ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడే ఉంటావు నువ్వు కూడా? ఉంటాను మానవా. చేయి నుంచి ఉదయాన్నే వెళ్ళిపో, ఆ, పడుకో. మానవా, ఆ. గొంతు ఎండుచున్నది, మీ దగ్గర అమృతం ఏమన్నా దొరుకునా? మా దగ్గర ఏ అమృతం లేదే, కావాలంటే గుండె అమృతం అమృతం ఉందా, టీవీ పెట్టుకొని చూడు. దొరికింది దొరికింది. మనం ఎంతో కాలంగా కన్నె పిల్ల కోసం చూస్తున్నామే, అది దొరికింది. దొరికిందా? నువ్వెందుకు ఎంత ఆరాటపడుతున్నావు? అంటే కన్నెపిల్ల ఎవరికైనా కన్నెపిల్ల కదా గురుగారు. వాడికి స్పెషల్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూటికెళ్ళావా, గుట్టుకున మింగావా? దీన్ని వశం చేసుకుంటే దుష్టశక్త మహాదుష్టశక్తగా తయారవుతాడు. ఇది నా సొంతం, నా సొంతం. నా సొంతం. రేయ్, దాన్ని వశం చేసుకోవడానికి కూడా వంతులు వేసుకుంటున్నారంటే మీరు కరువు కాలంలో బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. నువ్వేంట్రా దాని మీద బొడ్డుతో కొడుతున్నావు? గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు రాఘవేంద్రరావు గారి లాగా ఫీల్ అయిపోవటమే. అయినా నువ్వు ఈ కాస్ట్యూములు బొట్టు ఇవన్నీ పెట్టుకునే అవసరంలా, నువ్వు మామూలుగా కూడా మాంత్రికుల్లాగే ఉంటావు. ఆమెను మాత్రం వదిలేయండి, కావాలంటే నన్ను వశపరచుకోండి. నువ్వు దాని మీద జాలి పడుతున్నావా, వాళ్ళ మీద ఆశ పడుతున్నావే? కాపాడండి, కాపాడండి. నువ్వు గిరిబాబుని తప్పించుకొని సత్యనారాయణ దగ్గరికి వెళ్ళావు, ఇద్దరు రేపిస్టులే. నన్ను సొంతం చేసుకున్నావంటే వాడు ఏ లోకం నుంచి దిగి రావాలి. అయితే నీకు వాడే కరెక్ట్. వాడిది ఏ లోకం? ఎర్రిమా లోకం. చూసావా, జబర్దస్త్లో వెర్రి పప్పకి ఎర్రి క్లోజ్ గా ఉండేది ఎవరంటే ఫస్ట్ నీ పేరే చెప్తున్నారా. ఆ తర్వాత మొదటి 10 స్థానాలు నీవే, పోటీ లేవు. ఒరే, దీని ఏం చేయకరా ప్లీజ్, పాపం ఏదో అమాయకురాలు పొరపాటున వచ్చింది ఇటు పక్క. గురుగారు మీరు ఆ సంగతి చూడని చెప్తాను. నువ్వేం చేస్తావురా? వాడు దాని సంగతి చూస్తాడు. అన్ని చూస్తారా మీరు? నువ్వు నూనె ఎక్కడ పోయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడివి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో తెరుచుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడు. ఏం చేస్తున్నారా మీరు అందరు కలిసి? దీన్ని వశపరుచుకుని అమితమైన శక్తులు పొందుతా. ఇది వచ్చిందా? నాదా నాదా వచ్చా గేదే నాదా. అది వెళ్ళిపోయిందేంట్రా? దీన్ని నేనే సొంతం చేసుకుని ఆ దుష్ట శక్తులని నేనే చంపాలి. ఓరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఏంట్రా? రే, నువ్వేంట్రా నన్ను చూస్తున్నావేంట్రా? అమ్మాలే బొమ్మాలే. నేను నిన్ను వశపరుచుకుంటాను. మనిద్దరం వశపరుచుకుని ఏం చేసుకుంటావురా? ఈయన్ని మెయిన్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నా, ఇది ఎప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉంటాడు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రతాలు రతాలు నూచివీడు రసాలు ఇస్తావా ఇస్తావా. ఏదైనా మోడర్న్ గా అందుకోండి. రత్తాలు రత్తాలు నా పెళ్ళం రత్తాలు, నువ్వు తింటే ఖాళీ అవుతాయి ఇంట్లో బియ్యం బస్తాలు. చాలా ఇంత మోడర్న్ అవసరం? అంటే నేను నచ్చలేదా మీకు? అమ్మో, నాకు స్వేచ్ఛ కావాలి. పెళ్ళైన ప్రతి మగవాడు కూడా స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి అంటారు. ఈ స్వేచ్ఛ ఎవరండి? 3 గంటల పొడవున్న సినిమా మధ్యలో 3 నిమిషాలు పొట్టుబట్టలతో చూసే ఐటమ్ సాంగ్, దాన్నే స్వేచ్ఛ అంటారు. ఆ స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందండి? 1 మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు, 2 మీరు విడాకులు ఇచ్చినప్పుడు, 3 మీకు మాట పడిపోయి మగవాళ్ళైనప్పుడు. ఏంటి స్వేచ్ఛకి అంత ఇంపార్టెన్స్ ఉందా? మామూలు ఇంపార్టెన్స్ కాదే. పెళ్లి చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా 500 ఖర్చు అయింది, కానీ డైవర్స్ కి 50,000 ఖర్చు అయింది. బాబు పుట్టిన తర్వాత నాకు దూరంగా ఉంటున్నారండి. మరి ఏం చేయమంటారండి? పెళ్ళైన కొత్తల్లో మనం ఎలా ఉంటాం? స్పైడర్ మ్యాన్, ఎంత పెద్ద బిల్డింగ్ లైనా ఎక్కేస్తాం, దూకేస్తాం. కొన్నాళ్ళకి సూపర్ మ్యాన్, చేతిలో పవర్స్ ఉంటేనే పైకి వెళ్తాం, లేకపోతే చేయెత్తి పడుకుంటాం అంతే. ఇంకొన్నాళ్ళకి డాబర్ మ్యాన్, అంటే అరిచే కుక్కే, కరిచే కుక్క కాదు. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? ఏంటి చూస్తున్నావు నాన్న? వాడు చేసిన మహాప్రస్థానానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో, ఎన్ని లైక్స్ వచ్చినాయో చూసుకుంటున్నాడు. అమ్మా, నెట్ ఆగిపోయింది, నెట్ ఆగిపోయింది, నెట్ ఆగిపోయింది. ఇంటికి
బానిసగా ఉండే కొడుకుని కొనమంటే ఇంటర్నెట్ కు బానిసగా ఉండే కొన్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నానా డౌన్లోడ్ చేస్తుంటే మధ్యలో ఆగిపోయింది. అదేదో బ్యాలెన్స్ ఇయ్యించచ్చు కదండి. వాడు డౌన్లోడ్ చేస్తుంది ఉపయోగపడే వీడియోలు కాదు, ఉప్మా వీడియోలు. ఉపయోగపడే వీడియోలు ఉపా వీడియోలకి తేడా ఏంటండి? మనోజ్ తివారీకి ఎన్డీ తివారీకి ఉన్నంత తేడా ఉంది. చాలా తెలివైనడండి. ఏంటి తెలివైనోడు? ఒరే పొలం బాగా పండాలంటే ఏం చల్లాలి? యూరిన్ చల్లటం ఏంట్రా? యూరియా చల్లాలరా. నా తెలివితేటలు ఎప్పుడు రావాలరా నీకు? ఏమండి అంటే నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎక్కడ అనుమానించానే? మరి మీ తెలివితేటలు లేవంటున్నారు. నేను అనుమానించినట్లేదు, నువ్వే అనుమానం తెప్పిస్తున్నట్టుంది. ఇది కనిపెట్టేసేవన్నట్టుంది. నువ్వేంట్రా కాలేజీకి వెళ్ళట్లేదంటే అసలు? నేను వెళ్ళను. అది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కాదు, ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ, తెలుసా? వీడికి అలాంటి కాలేజీలు నచ్చవు. వీడికి ఈ యూట్యూబ్ కాలేజీలు పెట్ట. ఇప్పటికిప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తా. నేను రాను. ఏయ్ పద ఎక్కు. ఫస్ట్ టైం మారుతి కారులో ఇన్నోవా ప్రయాణిస్తుంది. ఏమండి ఖైరతాబాద్ వచ్చిందండి. వద్దొద్దే, ఇక్కడ దిగితే కన్ఫ్యూజన్ లో వినాయకుడి చేతిలో పెట్టాల్సినట్టు నీ చేతిలో పెడతారు. నేను దూకేస్తా, నేను రాను. హలో, హాస్టల్ వార్డెన్ లేడీయా? ఆవిడ చాలా బాగుంటుందా? అది కాదండి, లేడీని పెడితే మా వాడు ఒకసారి. హలో నానా పానే లేట్ అవుతుంది. దూకుతానన్నా? హాస్టల్ వాటర్ లేడు నాన్న. సెంట్రల్ కుట్టారే. ఈడెవడో శ్మశానానికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. కారు వచ్చి గుద్దినా సరే ఇంకా లిఫ్ట్ ఎంత బాగా అడుగుతున్నాడో చూడండి. వాటర్ అడుగుతాడు, వాటర్ తెస్తారా? ఏమండి ఆయన చచ్చిపోతే మీకు ఉరిశిక్ష చేస్తారా? అబ్బే లేదే, ఉల్లి దోశ ఆర్డర్ ఇస్తారు. పట్టండి. నా కాళ్ళు పనిచేయడం లేదు, నా చేతులు పనిచేయడం లేదండి. ఊరుకోండి సార్, మీరేదో అంతకు ముందు రన్నర్ బోల్ట్ లాగా, అంతకు ముందు కూడా మీరు బోల్ట్ ఊడిపోయిన బాడీ మా తెలీదా? ఎవరిష్ట శిఖరం ఎక్కి గిన్నిస్ రికార్డు కొడదాం అనుకున్నాను రా. క్యారీ వ్యాన్ ఎక్కడానికి కింద ఒక నెట్టాలి, పైన ఒక లాగాలి. వీడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారంటే ఏమే వాడిని వీల్ చైర్ ఎక్కించాం, మన పని అయిపోయింది, మనం వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? మరి లేకపోతే నీకు పూజ చేసి వాళ్ళకి ప్రసాదం పెట్టాలా ఏంటి? అనసూయ గారు, Yes? మన ఊరు ఆచారం గురించి చెప్పండి వీళ్ళకి. ఎవరి వల్ల అయితే ఎవరికైనా నష్టం జరుగుతుందో వారే వాళ్ళకి సేవ చేయాలి. అంటే మేమే వాడిని వాళ్ళ ఇంటికి తీసుకుపోదండి. నన్ను హాస్టల్ తీసుకెళ్ళవా? హాస్టల్ కాదు. ఎవరండి ఇంట్లో? ఎవరండి? నా ఊపిరి సినిమాలో నాగార్జున. కాసేపట్లో ఊపిరిపోయే మీ ఆయన. నా మొగుడు. ఏమైందండి మీకు? అయ్యో, నా మొగుడికి ఏమైంది? ఏం జరిగింది? మా ఆయన మొహం తప్ప నుంచి వేరే వాడి మొగాడు మొహం చూడండి. నేను అదే చెప్తాను, నీ మొహం మీ ఆయన తప్ప ఎవరో చూడలేదు. తిరుగు. నేను పరాయి మొగాడితో మాట్లాడనండి. నేను మాట్లాడతానండి. మీకు అక్క చెల్లెలు లేరు? అక్క చెల్లెలు ఉన్నారండి, నేను ఇలాంటి అన్నమాన కోతులు లేరు. పొరపాటున ఏదో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయండి. అయ్యో, నా బాధని ఎవరితో చెప్పుకోరండి. ఏమండి, ఆయన రోజు ఈ టయానికి ఆయన చేతులతో నన్ను దగ్గర తీసుకొని ముద్దాడేవాడండి. అనసూయ గారు, వాడికి సేవలు చేయమని పిలిచారా, దీనికి సేవలు చేయమని పిలిచారా? అయితే అయినా ఎవడైనా బాధల్లో ఉంటే దగ్గరికి తీసుకోవటం మానేసి నిన్ను దగ్గరికి తీసుకుని వెళ్ళాడని బాధపడతావేంటి? అయినా ఆవిడ చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదా నాన్న. నీకు ఇలాంటి అర్థాలు బాగా అర్థం అవుతాయిరా. వాడి నుంచి సేవ చేస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. మా ఆయన మందులకి 50,000 అవుతుంది, ఇవ్వండి. మందులకి 50,000? అవును. టోటల్ అంత్యక్రియలు ప్లాన్ చేసావేంటే? వెళ్ళిపోతానండి. పిచ్చి పప్పల్లా కనపడుతున్నాం మేము ఇక్కడ. అబ్బా అమ్మగారు, మీరేం బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిటిగా, మీ బిడ్డకు తండ్రిగా. ఇది దిగుతుండగా, నువ్వు ఏడుస్తుండగా ప్రతి ఒక్కడు ఆ భాస్కర్ టీంలో బుట్ట నరేష్ గారు అడ్వాంటేజ్ తీసుకోవటమే. ఏం కావాలరా నీకు? ఇంతకీ టైం ఎంత అయిందిరా? 10:30 అయింది. చేతులు కాళ్ళు బాగుంటే ఈ టైంకి చేతి నిండా పువ్వులు చుట్టుకొని మా ఆవిడతో కలిసి ఫోన్ చేసి పడుకునే వాళ్ళు. ఏం చేస్తావు నువ్వు? అమ్మాయి, నాన్నగారు టాబ్లెట్ వేసుకున్న టైం అయింది, నీళ్ళు తీసుకురమ్మా. అమ్మాయి ఉందా? అదేంటండి అమ్మాయి అంటే అలా ఆవేశపడుతున్నాడు? వాడు అక్కాలు చదవటానికి ఒక అరగంట ఆలోచిస్తాడేమో, అమ్మాయి అంటే 5 నిమిషాలు కూడా ఆలోచించరండి. Oh my God. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఉరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా? ఏమండి, మీ డెలివరీ సింగరేణిలో జరిగిందా అండి?
ఓరని అమ్మ ఏం కలర్రా స్వామి. అమ్మా నాన్నకేమైంది? కొంచెం యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు. యాక్సిడెంట్ కొంచెం చేయటం ఏంటయ్యా? కొంచెం కాళ్ళు చేతులు. అయ్యో ఇంట్లో సంపాదిస్తే వ్యక్తి పడిపోయాడంటే నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారమ్మా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటే పెళ్ళి అవుదా పత్యాపారం అయింది. ఎందుకే కంగారు పడతావు, వీళ్ళంతా లేరు. అంటే దాన్ని పెళ్లి కూడా మావాడే చేసుకోవాలా? ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే పదరా. నీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర. ఎప్పుడు ఆరిపోద్దో తెలియని దీపం కోసం ఎందుకయ్యా అంత ఆత్మత పడతావు? నువ్వు వెళ్ళిపో. అది అమ్మగారు మీరు మళ్ళీ బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిటిగా, నీ బిడ్డకి తండ్రిగా. రే మసాజ్ పార్లర్ లో దొరికిపోయేలాగా చెప్పిందే చెప్తావేంట్రా? రే పెళ్లి చేసుకో, లేకపోతే నా మీద కేసేది ప్లీజ్. నానా నేను చేసుకోండి, దాని కలరండి నా కలరండి. చూడు లైట్స్ ఆఫ్. ఇప్పుడు చూడరా, నీకు దాంట్లో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాయ్, అనుష్క మొత్తం కనపడతారు చూడు. అంటే జీవితాంతం ఇలా ఊహించుకుని కాపురం చేసేమంటావా? మేము అలా ఊహించుకుంటేనే నువ్వు వచ్చావు తెలుసా? కానీ తీసుకురండి, ఆ దండలు తీసుకురండి. నా పని అయిపోతాము. నానా ఇప్పుడు ఫస్ట్ నైట్ ఊటియా కొడకెనలా? ఎందుకు ఎల్బీ స్టేడియంలో మంచి ఫెడ్ లైట్లు పెట్టి సునీల్ గవాస్కర్ తో కామెంట్ సునీల్ గవాస్కర్ కామెంట్. ఆశీర్వాదం తీసుకోండి. అది దీర్ఘ సుమంగిలి బావ, నిండు నూరేళ్ళు చల్లగా ఉండన్నమ్మ. ఒక నిమిషం పక్కరా. ఏంట్రా ఇది? మా అమ్మాయికి పెళ్లి అవ్వడం లేదండి, ఏదో చిన్న నాటకం ఆడి పెళ్లి చేశాను. కుట్ర. నీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం. కొత్తమ్మ గారు మీరు అస్సలు బాధపడకండి. ఈ రోజు నుంచి మీ ఇంటికి యజమానిగా, నీకు పెనిమిట్టిగా, నీ బిడ్డకి తండ్రిగా. ఒరే పాత పని మనిషి, ఈ రోజు నుంచి నీకు మొగుడిగా. అవతలకే మా నాన్న వద్దంటాడంటే నేను అసలు చేసుకోను అంతే. అదిరా కొడక అంతే. నడు హాస్టల్కి పోదాం. హాస్టల్ ఇంకా నువ్వు హాస్టల్ దగ్గరే ఉన్నావారా?